బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ను కవిత విత్డ్రా చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసినందున ఆ పిటిషన్ నిరర్ధరకంగా మారిందని కవిత తరఫు న్యాయవాదులు చెప్పారు. తదుపరిగా ఉన్న న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామన్నారు. ఈడీ తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో కోర్టు విచారణ వాయిదా వేసింది. మరింత సమాచారం ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. సుప్రీంకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్ అయితే కవిత విత్డ్రా చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విత్డ్రాకు గల కారణాలేంటి? రేఖ, కవిత పిటిషన్పై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అయితే కవితను ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి గతంలో ఏదైతే ఈడీ సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పటి వరకు వాదనలు కొనసాగుతూ వచ్చాయి. ఈ రోజుకు మళ్ళీ వాయిదా వేసిన నేపథ్యంలో 15వ తేదీన కవితను అరెస్ట్ చేసిన నేపథ్యంలో గతంలో ఏవైతే రిట్ పిటిషన్ దాఖలు చేశారో ఆ రిట్ పిటిషన్ అనేది నిరర్ధకంగా మారుతుంది, దానికి వాల్యూ ఉండదు కాబట్టి అది ఉపసంహరించుకుంటారని కోరిన నేపథ్యంలో దాన్ని విత్డ్రా చేసుకుంటామంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు విక్రమ్ చౌదరి తెలిపారు. మరోవైపు ఇటు ఈడీ తరపున వాదనలు వినిపించేందుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఏ రాజు అందుబాటులో లేకపోవడంతో వేరే బెంచ్లో వేరే కేసు ఉన్న నేపథ్యంలో రాజు అందుబాటులో లేకపోవడంతో దాన్ని పాస్ అవ్వమని కోరారు. 15 నిమిషాలు వాయిదా వేయమని కోరిన నేపథ్యంలో 11 గంటలకు ఈ కేసును వాయిదా వేశారు. అంటే 11 గంటలకు అంటే మరి కాసేపట్లోనే ఈ కేసు తిరిగి ప్రారంభం కాబోతోంది. అంటే ఇప్పుడు అరెస్టుకు సంబంధించి ఇది అక్రమంగా అరెస్ట్ చేశారనేది పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. గతంలో వేసిన పిటిషన్కి సంబంధించి కూడా అది విత్డ్రా చేసుకుంటామని అంగీకరించారు కాబట్టి కవిత తరపు న్యాయవాదులు ఇప్పుడు కేవలం ఈడీ ఏదైతే అరెస్ట్ చేసిందో ఆ అరెస్టుపై మాత్రమే ప్రజెంట్ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇటు కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించబోతున్నారు. ఇటు ఈడీ తరపున ఏఎస్ రాజు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు తన వాదనలు వినిపించబోతున్నారు. ఏదైతే ఈడీ ఆరోపణలు చేస్తుందో ఏదో అభియోగాలు నమోదు చేసి కవితను అరెస్ట్ చేశారో దాంట్లో అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవితను అరెస్ట్ చేసేమనేది ప్రధానంగా ఈడీ అధికారులు తమ వాదనల ద్వారా సుప్రీంకోర్టులో కూడా వినిపించబోతున్నారు. గతంలో ఏదైతే ఈడీ కస్టడీకి తీసుకున్న సందర్భంలో కవితను రౌజీని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ఏదైతే అభియోగాలు నమోదు చేశారో ఈడీ కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో ఏవైతే అభియోగాలు నమోదు చేశారో కవితకు ఏ విధంగా ముడుపులు వచ్చాయి, ఎవరెవరితో వ్యాపార సంబంధాలు అసలు లిక్కర్ పాలసీలో జోన్లు పొందడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఎంత మేర సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు ముట్టాయి, ఎవరు కీలకంగా వ్యవహరించారు అనే దానిపై రిమాండ్ రిపోర్ట్లో ఈడీ కస్టడీ రిమాండ్ రిపోర్ట్లో అనేక అభియోగాలు అయితే కవితపై నమోదు చేశారు. గతంలో ఎవరైతే అప్రూవర్గా మారారో నిందితులుగా ఉన్నవారంతా కూడా అప్రూవర్గా మారిన సందర్భంలో ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ కవితనే కీలకంగా వ్యవహరించారని చెప్పి వారందరూ కూడా వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేసాము, అనేక ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఈడీ అధికారులు కస్టడీ రిపోర్ట్లో అభియోగాలు నమోదు చేశారు. దానికి అనుగుణంగానే రౌజీని కోర్టులో వాదనలు వినిపించారు. అయితే కవిత అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న ఉదయం 6:30 కవిత భర్త పిటిషన్ దాఖలు చేశారు ఆన్లైన్లో. ఈరోజు గత పిటిషన్ ఆధారంగా పిటిషన్ విచారణ సందర్భంగా ఈ కేసును కూడా విచారించాలని కోరిన నేపథ్యంలో ఆల్రెడీ గత పిటిషన్లు అనేవి చెల్లవు, ఆల్రెడీ ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి అది విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది, విత్డ్రా చేసుకుంటారని కోరిన నేపథ్యంలో దాన్ని ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన చర్యలకు సంబంధించి సలహాలు తీసుకుంటాము. ఇది 11 గంటలకు వాయిదా వేయాలని కోరిన నేపథ్యంలో 11 గంటలకు అంటే మరి కాసేపట్లోనే ఈ వాదనలు కొనసాగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఏం జరగబోతోంది, ఈడీ చట్ట వ్యతిరేకంగా అరెస్ట్ చేసిందంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు ఈడీ వాదనలు, మరోవైపు ఇటు కవిత తరపు విక్రమ్ చౌదరి వాదనలు కూడా కొనసాగబోతున్నాయి. ఎటువంటి తీర్పు ఇస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఇటు ఇద్దరు ద్విసభ్య ధర్మాసనం ఈ వాదనలు వింటోంది. మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. రేఖ, చెప్పండి. శివ, అయితే ఈ దర్యాప్తు సంస్థ ఈడీ కవితను అరెస్ట్ చేయడాన్ని కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ కూడా కవిత తరఫు లాయర్లు అయితే కోరుతున్నారు. అంటే దీనికి సంబంధించి ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు తీర్పు అనేదే ఫైనల్ గా చూడాల్సి వస్తుంది కాబట్టి ఈడీకి సంబంధించి ఈ చర్యలు తీసుకోవాలని కోరడంలో ఎంతవరకు న్యాయం ఉంది అనుకోవచ్చు? ప్రజెంట్ ఈ బేలాయం త్రివేది, పంకజ్ మిట్టల్ల ధర్మాసనం అయితే ఈ విచారణ కొనసాగిస్తోంది. అయితే ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు అంటే అసలు గతంలో ఆల్రెడీ ఈ కేసు సంబంధించి మేము ఒకసారి మాత్రమే మినహాయింపు ఇచ్చాము, ఈడీ విచారణకు సంబంధించి ప్రతిసారి మినహాయింపు అంటే కుదరదు, మేము ఎక్కడ కూడా అనలేదు అనేది ఏఎస్ రాజు అయితే ఈడీ తరపున వాదనలు వినిపించిన సమయంలో గతంలో వాదనలు వినిపించారు. ఇటు రౌజీని కోర్టులు కూడా తమ వాదనల ద్వారా ఈడీ తరపున వాదనలు ఏఎస్ రాజు ఏవైతే చెప్పారో ఆ వాదనలు ఈడీ తరపున కూడా వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇది కోర్టు ధిక్కరణ కింద రాదు అనేది ఈడీ అధికారులు తెలుపుతున్నారు. గతంలో ఒక్కసారి మాత్రమే మేము ఈడీ విచారణ నుంచి మినహాయింపు ఇచ్చాము కానీ ప్రతి సందర్భంలో కూడా విచారణకు సంబంధించి మినహాయింపు ఇవ్వలేము, అరెస్ట్ చేయమని ఎక్కడా చెప్పలేదు అనేది ప్రధానంగా ఈడీ అధికారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కవితను అరెస్ట్ చేశాము, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలతోనే మేము అరెస్ట్ చేశామనేది
ఈడీ అధికారులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇటు కవిత తరపున మాత్రం ఇది చట్ట వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా విచారణ జరిగింది. ఒక కేసు విచారణ కొనసాగుతుండగా ఏ విధంగా అరెస్ట్ చేశారనేది కవిత తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ ఆ అన్ని ఆధారాలతోనే మేము అరెస్ట్ చేశామనేది ఈడీ తరపున వాదనలు కొనసాగుతున్నాయి. ఇక ఫైనల్గా ఆల్రెడీ అరెస్ట్ జరిగింది కాబట్టి, ఈడీ అరెస్ట్ చేసింది కాబట్టి గతంలో ఏదైతే ఈడీ సమన్లను రద్దు చేయాలి అంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు, ఆ పిటిషన్ కూడా కవిత ఉపసంహరించుకున్నారు. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది ఉపసంహరించుకునే నేపథ్యంలో కొత్తగా ఏదైతే నిన్న దాఖలు చేశారో రిట్ పిటిషన్ ఉదయం 6:30 ఆన్లైన్లో ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో కవిత భర్త, దానిపై మాత్రం ఇప్పుడు విచారణ కొనసాగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.